రుచికరమైన కానా కదుళ్ళు చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్లోకి ఏం తయారు చేసుకుంటున్నారు ఈరోజు? నేనైతే ఈరోజు లంచ్లోకి మంచి చేపల పులుసు తయారు చేసి చూపిస్తానండి. కానా కంతలు, కానా కదుళ్ళు ఈ ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మా ఏరియాలో అయితే కానా కదుళ్ళు అండి. కానా కదుళ్ళు చేపలు పులుసు పెట్టేసుకుందాం. మరి వచ్చేసేయండి, చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, కానా గదుళ్ళు ఇలా దగ్గరగా చూపిస్తున్నాను. అదేనండి కానా గంతలు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలాగా బజార్ నుంచి శుభ్రంగా చేయించుకొచ్చేసామండి. దీన్ని కడిగేసుకొని తోమేసుకొని ఉప్పు పసుపు వేసి ఇదిగో చక్కగా ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కానాగంతల చేపల్ని మనం పులుసు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చేపల్లో 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇలాగా 4 స్పూన్స్ కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కళ్ళుప్పు అండి, కళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1.5 స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాం. ఇలాగా ఇప్పుడు ఉప్పు కారం పసుపు చేపలకి పట్టించేద్దామండి. ఇలా పట్టించేసుకొని మొత్తం అంతాను చేపలకి ఉప్పు కారం పసుపు ఇలా పట్టించేసుకున్నామండి. మొత్తం అని 70 గ్రాములు చింతపండు అండి నీటిలో నానబెట్టేసుకున్నాం. ఎందుకంటే ముందుగా నానబెట్టేసుకుంటే కనుక వెంటనే పులుసు వచ్చేస్తుంది కదా. నానబెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి పెట్టుకున్నాను. ఇదిగో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. చేపల పులుసు కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు 2 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు కలుపుకుందామండి. ఇలాగా ఉల్లిపాయ పేస్ట్ వేగనే టైం పడుతుందండి. ఈలోపు మనం పులుసులోకి మసాలాలు తయారు చేసుకుందాం. చిన్న అల్లం ముక్క వేసేసుకుందాం. అలాగే చిన్న వెల్లుల్లిపాయ ఒక 10 నుంచి 12 రెమ్మలు ఉంటాయి, రేకలు వేసేసుకుందామండి. వెల్లుల్లిపాయ రేకలన్నీ వేసేసుకొని అలాగే ధనియాలు 1 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. పులుసులోకి ఎక్కువ మసాలాలు పట్టవు కదండి. ఇప్పుడు చిన్న చెక్క అండి, దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, 3 లవంగాయలు, 1 స్పూన్ గసగసాలు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. పేస్ట్ చేసుకుని వచ్చేస్తాను ఇప్పుడు. ఇదిగోనండి మసాలా పేస్ట్ చేసేసుకున్నాం. ఇదిగోనండి ఉల్లిపాయ ముద్ద మనకు వేగింది కదా. ఈ టైంలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా ఉన్నాయి కదా, వేసేసుకుందాం. ఇందులో ఇలాగా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు చక్కగా ఇలా వేయించుకుందాం మసాలాని. ఉల్లిపాయ మసాలా ముద్ద బాగా వేగిందండి. 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాం మనం. ఇలాగా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని ఇలా కోసుకొని వేసేసుకుందామండి. చక్కగా టమాటా ముక్కలు మగ్గేటట్టు మగ్గించేసుకుందాం. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఉప్పు కారం పెట్టుకున్నాం కదా, పసుపు, చేపల్ని మనం ఇందులో మెల్లగా వేసేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ ఇలా వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదండి, మనందరికీ తెలిసిందే కదా. వేసుకున్నాక మనం గరిటె పెట్టకూడదు. ఇలాగిలా కుదుపుకుందాం చేపల్ని ఇలా కుదుపుకున్నాకండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండుని ఇలాగా వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత వాటర్ కావాలో పులుసు తీసుకున్నాం అనమాట. ఇలా వేసేసుకోవడం. ఇంకా చింతపండులో వాటర్ వేసుకునండి. మళ్ళీ ఉన్న వాటర్ని కూడా చేపలు మునిగి వరకు కూడా వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలో తెలుస్తుంది కదా. ఇలా వేసేసుకొని మనం పులుసు వేసుకున్నాం కదండి. మళ్ళీ మొత్తం అన్నీ పట్టేటట్టు ఇదిగో ఇలా ఒకసారి కుదుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మరిగించుకుందాం. చూద్దామండి, 5 నిమిషాలు అయిపోయింది. మనం పులుసు వేసుకొని అదిగో చక్కగా ఎలా ఉడుకుతుంది చూసారు కదా. ఈ టైంలో మనం
6 పచ్చిమిరపకాయలండి. ఇలా పొడవుగా చీరుకొని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 3-4 నిమిషాలు అలా మరగపెట్టుకుందాం పులుసుని. ఓపెన్ చేసి చూద్దామండి. మూత 10 నిమిషాలు అయిపోయింది. మనం పులుసు పెట్టుకుని చూసారా చక్కగా మరిగిపోయింది. అలాగే మంచి సువాసన వచ్చేస్తుందండి. ఈ టైంలో మనం ఇలా సిమ్లో పెట్టేసుకొని మరిగిపోయింది కదా బాగాను. కొత్తిమీర అండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం అండి అలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయింది మన కానాకదుళ్ళు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చేపలంగా చూసారా అలాగే ఉంది. చాలా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇదిగోనండి పులుసుని మనం స్టవ్ మీద దించేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇలా కొత్తిమీరని జల్లేసుకుందాం. నేను రైస్ తెచ్చుకున్నానండి. రైస్లో వేసుకుంటాను చూడండి. చేప పలంగా అలాగే ఉందండి. చూసారా చేప పలంగా ఎలా ఉందో వేసేసుకుంటున్నాను రైస్లో. పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. రాత్రి చేసుకుని పొద్దున్న తిన్నట్టయితే కనుక అద్భుతంగా ఉంటుందన్నమాట. పులుసు ఇలా వేసేసుకొని చక్కగా తినేయడమే. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు